దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలాలు వర్తమానాలు వింటున్న ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుని కృపలో దేవుడు గడిచిన కాలమంతా మనల్ని కాపాడుతూ, నడిపిస్తూ, బలపరుస్తూ వచ్చారు. అందుకు దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాము. ప్రభు స్తుతి నొందదగునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తై ఉన్నాడు. చాలు. చదువుకున్న వాక్య భాగంలో చక్కని మాట భక్తుడు తెలియజేస్తున్నాడు. అనుదినము దేవుడు మా భారాలు భరిస్తూ ఉన్నాడు. ఈ పూట మీకు చెప్పాలనుకున్నది మాట ఏమిటంటే, అనుదినము, డే బై డే, ప్రతిరోజు దేవుని లేఖనం ఎంత స్పష్టంగా చెప్తుందంటే, దేవుడు అనుదినము మా భారాలు భరిస్తూ ఉన్నాడు. ఈ భూప్రపంచం మీద నివసిస్తున్న ప్రతి మనిషి ఏదో ఒక భారాన్ని మోస్తూనే ఉన్నాడు. ఎవరికి ఉండే భారాలు, బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క భారాన్ని భరిస్తూ ఉంటారు. ఎంతకాలం ఈ భారాన్ని నేను మోయాలి, ఎంతకాలం ఈ భారాలు నేను వహించాలని కొన్నిసార్లు ఆ భారం, బరువులు తట్టుకోలేక అనేకసార్లు ఇలా అనుకుంటే ఇంకెంతకాలం ఈ బరువులు నేను భరించాలనుకుంటారు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, అనుదినము, ప్రతిరోజు దేవుడు మా భారాలు, మా బరువులు, మా బాధ్యతలు ఆయనే భరిస్తున్నాడని భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మరి ఏ బరువులు, బాధ్యతలు, భారాలు మీరు మోస్తూ ఉన్నారో, భక్తుడు సెలవిచ్చినట్లుగా దేవుడు మీ భారాల్ని భరించే స్థాయికి, మీ కుటుంబ స్థితిగతుల్లో ఉన్న ప్రతి బరువుని దేవుడు తొలగించి నెమ్మది, ప్రశాంతత, సంతోషం, మహదానందం నా ప్రభు మీకు ఇవ్వాలని సేవకునిగా, ఒక అన్నగా నేను ఆశపడుతున్నాను. కొంతమంది జీవితాల్ని మనం గమనించినట్లయితే, కొంతమంది అప్పుల భారం మీద వారి మీద మోపబడి ఉంది. అప్పుల బాధ, ఎప్పుడు ఈ అప్పుల బాధ నుంచి నాకు విడుదల దొరుకుతుంది, ఈ అప్పుల భారం నుంచి నేను ఎప్పుడు కోలుకుంటానని వారు భరించలేనంతగా ఆ ఆర్థికపరమైన ఆ యొక్క అప్పు సమస్య వారి మీద బరువుగా, భారంగా ఉంది. మరికొంతమందిని మనం చూస్తే, పిల్లలు, విద్యాభ్యాసం చేసే పిల్లలు, చదువుకునే పిల్లలు, చదివే వాళ్ళకి భారం అయిపోయింది. ఇప్పుడు అరే పుస్తకాలు తీస్తున్నావా, చదువుతున్నా, ఏమన్నా బాబు, ఏంటన్నా ఈ స్కూల్, ఏంటన్నా ఈ కాలేజ్, ఏంటన్నా అని ఆ పిల్లలు ఆ చదువుకోవటమే అది చాలా భారం అయిపోతూ ఉంది. మరికొంతమందిని మనం గమనించినట్లయితే ఉద్యోగ భారాలు. ఒకప్పుడు ఉద్యోగ బాధ్యతలు వేరు. ప్రజెంట్ ఈ ట్రెండ్, ఈ ప్రస్తుత కాలంలో ఇప్పుడు చూస్తున్న ఉద్యోగ బాధ్యతలు, బరువులు చూస్తూ ఉంటుంటే, ఒక అంగన్వాడీ టీచర్ చెప్తున్నారు, అన్నయ్య ఒకప్పుడు డ్యూటీకి ఇప్పుడు డ్యూటీకి చాలా ఉందన్న, చాలా తేడా ఉంది. ప్రతిదీ ఆన్లైన్ అయిపోవటం. ఒక స్కూల్లో టీచర్గా పనిచేసే ఉద్యోగస్తులు, ఒకప్పుడు పిల్లల చదువులు, వాళ్ళ యొక్క ఉద్యోగ బాధ్యతలు వేరు. ఇప్పుడు ప్రతిదీ భారంగానే ఉంది. ఈ విధంగా ఉద్యోగ బాధ్యతలు, కొంతమంది బరువులు మోసేవాళ్ళు, మరికొంతమంది వ్యాపారాలు, ఆ వ్యాపారాల లావాదేవీలు పరిస్థితులను బట్టి ఈ బరువు నేను భరించలేను అనని బాధపడేవాళ్ళు కొందరు. ఈ విధంగా భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి కూడా ఏదో ఒక బరువు, ఏదో ఒక బాధ్యత భరిస్తూనే, ఇది మొయ్యలేను, ఇంకెంతకాలం ఈ బరువు అని బాధను, నిందను, అవమానాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. భక్తుడు చెప్తాడు, అనుదినము దేవుడు మా భారాలు భరిస్తూ ఉన్నాడు. ఒకేలా ఈ ఉదయకాలం ఈ మాటలు ఆలకిస్తున్న మీరు ఎన్నో బరువులు, బాధ్యతలు, ఇవి భరించలేనని దిగులు పడుతూ కలవరాల మధ్యలో ఉంటే, దేవుని వాక్యం
పేరిట మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, దేవుడు మీ బరువులన్నీ ఆయన భరించాలంటే బైబిల్ ఈ విధంగా చెప్తుంది కదా, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పినట్లుగా, ఇంకెంతకాలం ఈ బరువులు ఈ బాధ్యతలు భరిస్తూ నా వల్ల కాదని దిగులు పడుతూ కలవరాల మధ్యలో ఉంటాం. ఈ ఉదయకాలం అనుదినము ప్రతిరోజు దేవుడు నీ బరువులు మోయాలంటే నీ ఆత్మీయ జీవితంలో అనుదినము నువ్వు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. అలా చేయగలిగితే ఖచ్చితంగా నీ బరువులన్నీ కూడా ఆయన భరించి నీకు విశ్రాంతి, నెమ్మది, ప్రశాంతత పరలోకపు తండ్రి ఈ ఉదయకాలం ఇవ్వాలని సేవకునిగా నేను కోరుకుంటున్నా. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక తల్లి కట్టెలు అంటే పుల్లలు, వంట చెరుకు సంబంధించినవి నెత్తి మీద బరువు పెట్టుకుని రోడ్డు మీద వెళుతూ ఉంటుంటే మీలాంటి ఒక పెద్ద ఆయన ఒక కారు వేసుకుని పోతా ఉన్నాడు, రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. ఈ తల్లిని చూశాడు, అరే పెద్ద వయసులో ఉంది, ఈ నెత్తి మీద ఎంత బరువు పెట్టుకుంది, కట్టెలు ఈ పుల్లలు మోపు నెత్తి మీద పెట్టుకుని ఇక్కడి నుంచి చాలా దూరం మోసుకొని వస్తూ ఉంది కదా, నేను కారులో వెళుతున్నాను కదా, కారు ఎక్కించుకుందాం, ఈమె బరువు కొంచెం తీరుతుంది, ఆ విధంగా మనం సహాయం చేసిన వాళ్ళు అవుతామని వెళుతున్న ఆ దారిలో ఆ తల్లిని చూసి ఆయనే కారు స్లో చేసి ఆగి, అమ్మా నా కారు ఎక్కండి అని చెప్పారు. వెంటనే ఆమె కారు ఎక్కింది. ఎక్కడి వరకు వెళ్తారమ్మా అంటే, కొంచెం దూరం అయ్యా, 1 కిలోమీటర్ వరకు వెళ్ళాలి అని చెప్పింది. సరే అమ్మా నేను అటే వెళ్తున్నాను, అటు దించేస్తానులే అని ఆయన చెప్పాడు. కారు డ్రైవ్ చేసుకుని పోతా ఉన్నాడు. ఒక 1/2 కిలోమీటర్ దూరంగా వచ్చినప్పటికీ జస్ట్ అలా అద్దంలో చూశాడు ఆయన. చూస్తే ఆ తల్లి కారులో కూర్చునే ఉంది, కానీ నెత్తి మీద మాత్రం ఆ కట్టెల మోపు, ఆ పుల్లల మోపు అని చూసావన్నా, అది మాత్రం నెత్తి మీదే ఉందన్న. అసలు దించలేదు. ఆయన చూసి, ఏంటమ్మా నేను నిన్ను తీసుకుని వెళ్తుంటే నువ్వు నెత్తి మీద ఈ బరువు మోయలేవని కారులు ఎక్కించుకుని వెళ్తూ ఉంటుంటే ఇంకా నెత్తి మీద కూడా ఆ బరువు దించకుండా అట్టే కూర్చుంటావు ఏంటమ్మా అంటే, ఆమంటదట, అయ్యా నేనే మీకు బరువు అయితే మరలా నా కట్టెల మోపు కూడా ఈ కారు మోస్తుందా అంటదట. చూడండి, చాలామంది ఎవరు బరువులు వాళ్ళే మోసుకుంటున్నారు, కానీ మన బాధ్యతలు భరించిన పక్షిరాశై మన బాధ్యతలని ఆయన రెక్కల మీద మోసి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించిన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అనుదినము మీ బరువులు, మీ బాధ్యతలు ఆయన భరించాలంటే నీ వ్యక్తిగత జీవితంలో అనుదినము చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అందులో ఈ ఉదయకాలం ముచ్చటగా ఒక 3 మాటలు చెప్తాను. సాధారణంగా మనం అనుదినము డైలీ చేసే కొన్ని పనులు ఉంటాయి. ప్రతిరోజు నిద్ర మేలుకున్న వెంటనే బ్రదర్ ఏం చేస్తాం? పండ్లు దొంగుంటాం, బ్రష్ చేస్తాం, ఫేస్ వాష్ చేసుకుంటాం, స్నానం చేస్తాం, టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, డ్యూటీలకు వెళ్తాం, స్కూల్కి వెళ్తాం, కాలేజ్కి వెళ్తాం. ఇట్లా డైలీ చేసే పనులు కొన్ని ఉంటాయి కదా. అలాగే నీ భక్తి విషయాల్లో కూడా డే బై డే అనుదినము నీ బరువులు ఆయన భరించాలంటే అనుదినము నువ్వు చేయవలసిన కొన్ని పనులు బైబిల్ గ్రంథంలో దేవుడు లిఖించాడు. వాటిని ముచ్చటగా 3 మీకు ఈ పూట జ్ఞాపకం చేస్తాను. చదువుదామా? మొదటిది, అనుదినము నీ బరువు ఆయన భరించాలంటే అనుదినము నువ్వు చేయవలసిన కొన్ని పనులు చెప్తాను. అందులో మొదటి మాట చదవండి. దానియేలు ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచన భాగంలో ఈ విధంగా చక్కని మాటలు దానియేలు గ్రంథంలో రాయబడుతూ వచ్చే 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము, ఆ మాట ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు అనే మాటను మనం చూస్తాం. గుడ్. మొదటి మాట, దేవుడు అనుదినము నీ భారాలు భరించాలంటే అనుదినము డైలీ నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ప్రార్థన చేయాలి. దానియేలుకి ఒక శాసనం వచ్చింది. ఏంటనంటే 30 రోజుల వరకు
ఎవరు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదని ఒక జీవో వచ్చింది. కానీ ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు రానివ్వండి, దానియేలు మాత్రం డైలీ అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. గుడ్. మీ వ్యక్తిగత జీవితంలో మీ భారాలు అనుదినము దేవుడు భరించాలంటే నువ్వు అనుదినము చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే అనుదినము ప్రార్థించే స్థాయికి నువ్వు ఎదగాలి. ఈరోజు విశ్వాసులు, క్రైస్తవ బిడ్డలు, దేవుని ప్రజలని పిలువబడుతున్న వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, బాధను కలిగించే విషయం, ఆదివారం ఆరాధనకు వస్తారా, ఆరాధన అయిపోయిన తర్వాత ఇక తుపాకీ దెబ్బకు కూడా దొరకకుండా అడ్రస్ లేకుండా మెడ్రస్ వెళ్ళిపోతున్నట్లుగా ఇక అసలు కనపడరు. ఆమె అన్నంటని ఎత్తబడతారు. ఇంకొక విచారకరమైన విషయం ఏమిటంటే, పొరపాటున సోమవారం ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థన పెట్టాం అనుకోండి, అస్సలు ఒక్క పావురం కూడా ఇక్కడ వాలదు. ఆదివారం తర్వాత మరుసటి రోజు కానీ సోమవారం ఏదైనా చిన్న ప్రార్థన కానీ, స్తుతి కూటం కానీ, ఏదైనా ప్రత్యేకంగా స్పెషల్ కూటం కానీ ఏదైనా ఏర్పాటు చేశామా, ఒక్కరు కూడా కనబడరు. ఏందనంటే, నాకు విచిత్రమైన ఆలోచన ఏంటంటే, ప్రపంచంలో వాడబడుతున్న గొప్ప సేవకులు ఎవరు వచ్చి వాక్యం చెప్పినా వాళ్ళకి ఆదివారం తర్వాత సోమవారం కనపడరు. నేను అనుకుంటాను, పొరపాటున పరలోకము నుంచి దేవుడే వచ్చి, భక్తుడా నేను ఈరోజు వాక్యం చెప్పడానికి వస్తున్నానని చెప్పడా, అయినా నేను రానయ్యేంత ఖాళీ లేదంటారు జనాలు. అంటే ఆదివారం తర్వాత ఇక సోమవారం కనబడరు. ఆదివారం తర్వాత ఇక సోమవారం నీకు భక్తి అక్కర్లేదా? ఆలోచించు. నీ భారాలు డైలీ నువ్వు చేయవలసిన కార్యాలన్నీ నువ్వు చేసుకుంటున్నావు కదా. నువ్వు చదువుకుంటున్నావు, ఉద్యోగం చేసుకుంటున్నావు, నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు, ఫుడ్ తింటున్నావు, అన్నీ బాగున్నాయి. మరి ప్రార్థన దగ్గరికి వచ్చినప్పటికీ ఆదివారమే ప్రార్థన అన్నట్టుగా ఆ భావన మీకు ఎందుకు కలుగుతుంది? దానియేలు జీవో రిలీజ్ అయిన ప్రార్థన చేయకూడదని ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్న ముమ్మారు మోకాళ్ళలోని దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ ఉదయకాలం దైవ సేవకునిగా నేను చెప్తున్నాను, నీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా, నీ ఇంట్లో కుటుంబ భారాలు ఎన్ని ఉన్నా, అనుదినము డైలీ ఒక అద్భుతమైన టైం టేబుల్, నీ ప్రార్థనకు ఒక సమయాన్ని నువ్వు కేటాయించి, ఇంకా చెప్పాలంటే నువ్వు మంచం దిగి మోకాళ్ళు వేసి ఆ స్థాయికి నువ్వు రావాలి. నిద్ర మేలుకున్న వెంటనే మొట్టమొదట దేవుణ్ణి స్తుతిస్తూ నువ్వు ప్రార్థించగలిగిన స్థాయికి నువ్వు ఎదిగితే, ప్రభా గత కాలమంతా కాపాడు, నిన్నంతా కాపాడు, నాకు మరొక్క రోజు ఆయుష్ని పొడిగించావు, నీ సన్నిధిలో సమీపించే గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా, నీకు కృతజ్ఞతా స్తోత్రమయ్యా అని దేవుణ్ణి స్తుతించగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ కార్యాలు సఫలపరుస్తాడు. అనుదినము ప్రార్థించే ఈ అనుభూతి నీకు కలగాలని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఆదిమ సంఘం, ఆది అపోస్తుల దినాల్లో సంఘం ఎలా ఉందంటే, అనుదినము ప్రతిదినము వాళ్ళ ఇంటింట కూడుకుని ప్రార్థన చేస్తూ వచ్చేవారు. ఈరోజు క్రైస్తవ్యంలో విచారణ కలిగించే విషయం, ఆదివారం తప్ప మిగతా రోజుల్లో మాకు ప్రార్థన అక్కర్లేదు అనే భావనతో భక్తి చేస్తున్న వాళ్ళు ఎందరో. లేదు తమ్ముడు, లేదక్క, తప్పకుండా డైలీ నీ పనులు ఎలా చేసుకుంటావో ప్రార్థన కూడా నీకు ఊపిరి లాంటిది. అందుకే దానియేలుని దేవుడు ఆ సంస్థానంలో హెచ్చించాడు. దానియేలుని దేవుడు ఒక ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాడు. ఈ మాటలు ఆలకిస్తున్న మీ జీవితంలో ప్రార్థన ఎలాంటి పరిస్థితినైనా మారుస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఎన్నో సందర్భాలు చెప్పారు. ఆయన పెందల కాడే ఇంకా చీకటి ఉండగానే అరణ్యానికి వెళ్ళి ప్రార్థించిన అనుభవాలు ఆయనకు ఉన్నాయి. అందుకే ప్రభు నీతో చెప్తున్నాడు, దానియేలు వలె అనుదినము నీ భారాలు దేవుడు భరించాలంటే అనుదినము నువ్వు ప్రార్థించే స్థాయికి నువ్వు ఎదగాలి. ఇలాంటి కృప యేసు నామములో దేవుడు మీలో ఒక్కొక్కరికి ప్రసాదించునుగాక. ఆమేన్. ఇక రెండో మాటలోకి వెళ్తాను. సెకండ్ వన్, అనుదినము దేవుడు నీ భారాలు భరించాలంటే నువ్వు చేయవలసిన రెండో పని ఏంటంటే, అనుదినము నువ్వు చేయవలసిన మరొక పని బైబిల్లోని చదివిస్తాను. నెహెమ్యా గ్రంథం
8వ అధ్యాయం 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక చక్కని అద్భుతమైన మాట కనబడతా ఉంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది, మొదటి దినం మొదలుకొని కడపటి దినం వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. గుడ్. అనుదినము. రెండవదిగా నువ్వు చేయవలసిన పని ఏమిటంటే దేవుని వాక్యాన్ని చదవాలి. డైలీ, ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా అనుదినము. ఇంకో మాటలో చెప్పాలంటే ఉదయకాలమే వాక్య ధ్యానం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఉదయమునే మన్నాను కూర్చుకుంటూ వచ్చేవారు. నీ ఆత్మీయ జీవితంలో ప్రతి ఉదయం వాక్యం చదవకుండా ఏ పని చేయొద్దు. తమ్ముడు, అక్క, చెల్లి, అన్నయ్య, దేవుని వాక్యము చదవకుండా పొద్దున నిద్ర నేర్చిన మొదలుకొని సెల్ ఫోన్లో చాటింగ్ చేయటం, వాట్సాప్లో ఏమొచ్చింది, ఫేస్బుక్లో ఎవరు చాట్ చేశారు, ఇవి కాకుండా ఉదయమునే ఖచ్చితంగా నువ్వు వాక్య ధ్యానం చేయాలి. ఉదయకాలం ఎజ్రా వాళ్ళకి వాక్యాన్ని చదివి వినిపిస్తున్నట్లుగా లేఖనంలో చూస్తాం. ఒక సేవకునిగా, ఒక అన్నగా నేను కోరుకుంటున్నాను, నీ వ్యక్తిగత జీవితంలో డైలీ ఒక పోర్షన్ చక్కగా వాక్యం చదివే అనుభూతి నీకు ఉండాలి. ఈరోజు మండే, ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథం, న్యూ టెస్ట్మెంట్లో, ఓల్డ్ టెస్ట్మెంట్లో, సువార్తలు, చరిత్ర, ఇట్లాగా డైలీ. ఎట్లాగా నీవు బ్రేక్ఫాస్ట్కి 4 ఇడ్లీ తింటావో, ఒకటేంటండి బాబు ఇడ్లీ ఏంటండి, పూరి, చపాతి, గారి ఎన్నున్నా తింటాను అయ్యగారు, మంచిది, నీ ఆరోగ్యం కోసం చాలా అన్ని ఆహార పదార్థాలు తింటున్నావు కదా. నీ ఆత్మ బలపడటానికి ఉదయమునే దేవుని వాక్యం మెదడుకు క్రొవ్వు దొరికినట్లుగా చక్కని దైవికమైన ఆలోచనలు, నీ శాసనములే నాకు ఆలోచన కర్తలు. నువ్వేం చేయాలో, ఎలా నడిపించబడాలో, ఏ విధంగా నీ అడుగులు తడబడకుండా స్థిరపరచబడాలో చక్కని దివ్యమైన వాక్యాన్ని ప్రతి ఉదయం నువ్వు ధ్యానించే స్థాయికి ఎదగాలి. ఎజ్రా వాళ్ళకి ఉదయమునే చక్కగా దేవుని వాక్యాన్ని వాళ్ళకి చదివి వినిపించాడు. బైబిల్లో మనం చూస్తాం కదా, బెరయాలో ఉన్న స్త్రీలు ప్రతిదినము, ప్రతిరోజు వాళ్ళు లేఖనాల్లో అలా పౌలు చెప్పే మాటలు అలా ఉన్నాయో లేవో అనుదినము లేఖనాలు ధ్యానం చేస్తూ ఉండేవారంట, పరిశీలిస్తూ వచ్చేవారట. ఈరోజు దేవుని బిడ్డలు వాక్యం చదవలేని దుస్థితిలో ఉండటం ఎంత విచారం అండి. చాలామందిని అడుగుతూ ఉంటాను, వాక్యం చదవ బ్రదర్, ఖాళీ లేదు అంటారు. నేనంటాను, దేవునికి సమయం ఇవ్వటానికి నీకు ఖాళీ లేకపోతే ఇక మొత్తం ఖాళీ లేకుండా చేస్తాడు. లోకంలో ఎన్నో వార్తలు చదువుతూ ఉంటాం, ఆ ఇంటి చరిత్ర, ఈ ఇంటి చరిత్ర చదువుతూ ఉంటాం, పేపరు మొత్తం ఎడిషన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ చదివేస్తూ ఉంటాం, న్యూస్ పేపరు. అయితే దేవుని వాక్యం చక్కని దివ్య గ్రంథం కదా, నీ ఆలోచనలు స్థిరపరిచే దేవుని మాటలు కదా. అలాంటి దేవుని వాక్యం చదవకుండా ఎలా ఉంటావు? ఒక చక్కని మాట మీకు చెప్తాను. అదేమిటంటే, ఒక ఆయన అంటారు, అయ్యగారు రోజుకొక యాపిల్ తింటే డాక్టర్తో పని లేదు అయ్యగారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదండి, యాపిల్ అంత ఆరోగ్యానికి మంచిదండి అంటాడు. నువ్వు ఒకవేళ రోజుకొక యాపిల్ తింటే ఆరోగ్యం అని డాక్టర్లు చెప్పుంటే ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నావు కదా. డ్రై ఫ్రూట్స్ తింటే అద్భుతమైన ఆరోగ్యం అండి. ఇంకా కొన్ని ఈ విధంగా ఉదయమే రాగి సంగటి, లేకపోతే రాగి జావ, సోడి జావ, ఇట్లాంటివండి బాబు, జొన్న రొట్లు, ఇవన్నీ హెల్త్కి మంచిదండి. ఓకే, నీ ఆరోగ్య విషయంలో ఏ ఆహారం తినాలో బాగా సెలెక్ట్ చేసుకుంటున్న మంచిది. నీ ఆత్మ దేవునిలో ఎదుగునట్లు దేవుని వాక్యం చదవవా? ప్రతి క్రైస్తవుడు రోజుకి కనీసం 5 అధ్యాయాలు చదివే ఆత్మీయ స్థితికి ఎదగాలండి. కనీసం మినిమం 5 చాప్టర్స్. అప్పుడు కానీ బ్రేక్ఫాస్ట్ తినకూడదు. అలాంటి దైవికమైన భక్తిలో మనం ఎదగాలి. అన్యజనులు చూడండి,
వాళ్ళు ఎంత నిష్ఠగా దైవికమైన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటారు. మీ వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యం చదవకుండా ఏ పని ముట్టుకోవద్దు. దేవుని వాక్యమే బైబిల్ ఇలా చెప్తుంది కదా, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. నీ జీవితంలో ఎందుకు విఫలమవుతున్నావు? అనుకున్నది ఎందుకు చేయలేకపోతున్నావు అంటే వాక్య ధ్యానం లేదు, వాక్యం చదవటం లేదు. ఏదో మొక్కుబడికి అలా చదువు అలాని కాదు, ఏం చదివావో గ్రహించు, ఆ మాటలు ధ్యానించు. దేవుడు నీకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తాడు, నీ భారాలను ఆయన భరిస్తాడు. ఓకే, చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాడు. అనుదినము దేవుడు నీ భారాలు భరించాలంటే మూడవదిగా నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 96వ కీర్తన 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. 96వ కీర్తన 2వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ వార్తను ప్రకటించుడి. గుడ్. సో చివరి మాట, ఆఖరి మాట, రక్షణ సువార్తను ప్రకటించాలి అనుదినము. దేవుడు నిన్ను రక్షించాడా తమ్ముడు, అక్క? నిన్ను రక్షించాడా? దేవుడు నీ కుటుంబానికి రక్షణ ఇచ్చాడా? నీతోనే ఆ రక్షణ ఆగిపోకూడదు. డైలీ అనుదినము నువ్వు పొందుకున్న రక్షణ గురించి అనుదినము అనేకులకి రక్షణ సువార్త చెప్తూనే ఉండాలి. నువ్వు ఆటో ఎక్కినా, అక్కడ ఎవరైనా కనిపించినా వారిని చక్కగా పరిచయం చేసుకుని క్రీస్తు ప్రేమను నువ్వు పంచాలి వాళ్ళకి. మీ ఇంటికి పాలు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు, వారికి ప్రభు ప్రేమను సువార్త రూపంలో పంచాలి. కూరగాయలు కొనడానికి వెళతావా, అక్కడ ప్రభు ప్రేమను నువ్వు పంచాలి. మార్కెట్కి వెళ్ళవా, వారితో నీకు ఒక చక్కని అనుబంధం ఉంటుంది. బట్టల షాప్ దగ్గరికి వెళ్ళవా, పరిచయం ఉంటుంది. కొంతమంది అంటారు, ఈయన ఫ్యామిలీ డాక్టర్ అండి, ఆయనతో ఒక చక్కని అనుబంధం ఉంది కదా. వారికి దేవుని ప్రేమను నువ్వు ప్రకటించకపోతే ఎవరు ప్రకటిస్తారు? బైబిల్ అదే చెప్తుంది, అనుదినము రక్షణ సువార్తను ప్రకటించండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే శిక్ష ఎలా తప్పించుకుంటారు? సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటించవలసిన భారం అనే మాటను చూస్తాం కదా. ఈరోజు నీ భారాలు ఆయన భరించాలంటే నువ్వు సువార్త భారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళిపోతున్నామండి, మన కన్నులు ఎదుట ఒక ఆయన బండి వేసుకుని పోతా ఉన్నాడు, దానికి స్టాండ్ తీసుకోలేదు, స్టాండు అలాగే ఉంది. వెంటనే కనిపించిన వెంటనే బ్రదర్ స్టాండ్ స్టాండ్ అని చెప్తా ఉంటారు. ఎందుకని? స్టాండ్ తీసుకోకుండా వెళ్ళిపోతే పొరపాటున ఇలా యూటర్న్ తీసుకునేటప్పుడు స్కిడ్ అయిందనుకోండి, కింద పడతాడు, యాక్సిడెంట్ అవుతుంది, ప్రమాదాలు జరుగుతాయి, గాయం అవుతుంది. ఈవెన్ చిన్న ప్రమాదం నుండి తప్పించడానికే ఆ వ్యక్తికి స్టాండ్ తీసుకొని చెప్పావు కదా. ఆ ఆత్మ నరకం నుండి తప్పించడానికి, నాశనానికి జోగుతున్న వాళ్ళని నువ్వు రక్షించవా? అదే బైబిల్ చెప్తుంది, అనుదినము రక్షణ సువార్త ప్రకటించండి. నేను ముగిస్తున్నాను. ఈ ఉదయకాలం అనుదినము దేవుడు మా భారాలు భరిస్తున్నాడు. దేవుడు మన భారాలు అనుదినము భరించాలంటే అనుదినము నువ్వు చేయవలసిన 3 పనులు ఈ పూట మీకు చెప్పాను. నెంబర్ 1, అనుదినము మానక ప్రార్థన చేయి. నెంబర్ 2, అనుదినము వాక్యాన్ని చదువు. నెంబర్ 3, అనుదినము రక్షణ సువార్తను ప్రకటించు. ఈ మాటలు దేవుడు మీ వెనుకల్లో దీవించి మీ భారం అంతా ఆయన భరించి దేవుని కొరకు మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టునుగాక. ఆమేన్. అలాగే తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల మా ప్రభు, నీ కొందనాలు. అనుదినము మా భారములను భరిస్తున్నావని భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. మా భారం అనుదినము నువ్వు భరించాలంటే అనుదినము మేము చేయవలసిన కొన్ని పనులు మీరు మాకు చెప్పారు. మా జీవన విధానంలో ఎన్నో పనులు మేము ప్రతిరోజు చేసుకుంటున్నాం. అయితే ఆత్మీయంగా అనుదినము చేయవలసిన పనులు చేయలేకపోతున్నాం. ఈ పూట మేము ఒప్పుకుంటున్నాం, అనుదినము నీ వాక్యము
చదువుతామని, అయ్యా అనుదినము నీ సందులో ప్రార్థన చేసుకుంటామని, అనుదినము నీ రక్షణ సువార్తను ప్రకటిస్తామని ఎంతమంది తీర్మానం చేసుకున్నారో వాళ్ళ తీర్మానాలు స్థిరపరిచి వారి భారాలన్నీ నువ్వు భరించి వాళ్ళకి గొప్ప మేలు చేయండి. యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.